పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చూపించేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఒక స్పూన్ మినపప్పు, 2 స్పూన్స్ వరకు శనగగుళ్ళు వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ టమాటాలు 2 అయితే తీసుకొని దీంట్లో కడాయిలో వేసేసుకొని మంచిగా వేయించుకున్నాను. దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే మరీ పుల్లగా అయిపోతుంది. టమాటాస్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్లు తీసుకున్నాం కదా, దాంట్లో ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకున్నాను. తర్వాత టమాటో అయితే మంచిగా మగ్గిపోయినాయి. తర్వాత కొత్తిమీరని కూడా మంచిగా పెద్దగా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా దీంట్లో వేసేసి ఒక్కసారి కలిపామంటే వెంటనే మగ్గిపోతుంది. మరీ ఎక్కువ మగ్గనవలసిన అవసరం అయితే లేదు. మీడియంగా మగ్గితే ఈ స్టేజ్ వరకు సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా చేసేసుకోవాలి. మరీ మెత్తగా కొట్టకండి, కొంచెం కచ్చా పచ్చగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పేస్ట్ అయితే చేసేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లో కొంచెం ఆనియన్ కట్ చేసుకుని పీసెస్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసేయండి. నేను వేసి దోశల్లో వేసుకొని కుమ్మేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి దేంట్లో వేసుకొని తిన్నారు ఏంటి అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.